హాయ్, నేను మీ డాక్టర్ పూజితా బైరెడ్డి, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బిఎంటీ ఫిజిషియన్ అట్ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈరోజు మనం బిఎంటీ పేషెంట్స్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ పీరియడ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. అసలు పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ పీరియడ్ అంటే ఏంటి? మోస్ట్లీ బిఎంటీ పేషెంట్స్, అది ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్ అవ్వచ్చు లేదా అలోజెనిక్ హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అవ్వచ్చు. వీళ్ళు ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారో మొదటి 3 నెలల్ని చాలా క్రూషియల్గా చూస్తాము. ఈ మొదటి 3 months ఆఫ్ టైంని ముఖ్యంగా మనం పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ పీరియడ్గా పరిగణిస్తాము. సో ఈ టైంలో ఈ పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి న్యూట్రోపెనిక్ డైట్ అండ్ హెల్తీ హైజెనిక్ డైట్. న్యూట్రోపెనిక్ డైట్ అంటే ఏంటి అంటే, ఈ పేషెంట్స్లో ఇమ్యూనిటీ అనేది మొదటి 3 monthsలో చాలా తక్కువగా ఉంటుందండి. చిన్నపాటి ఇన్ఫెక్షన్ కూడా చాలా ఎఫెక్ట్ చూపించవచ్చు. సో దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి మంచి క్లీన్ వాటర్ తీసుకోవాలి. తీసుకునే కూరగాయలు, పచ్చి కూరగాయలను అవాయిడ్ చేస్తూ మంచిగా బాయిల్ చేసిన కూరగాయలు, లేకపోతే ఫ్రూట్స్ తీసుకుంటున్నప్పుడు థిన్ స్కిన్ ఫ్రూట్స్ కాకుండా థిక్ స్కిన్ ఫ్రూట్స్ని ప్రిఫర్ చేయాలి. థిన్ స్కిన్ ఫ్రూట్స్ అంటే యాపిల్స్ కానీ, గ్రేప్స్ ఇలాంటివి కానీ తొందరగా దాంట్లో పెస్టిసైడ్స్ కానీ ఇట్లాంటివి ఇన్ఫెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటిని అవాయిడ్ చేస్తూ థిక్ స్కిన్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్ కానీ, మెలాన్స్ కానీ, బనానా ఇలాంటివి తీసుకుంటే మనం వీటిని అవాయిడ్ చేసుకోవచ్చు. తినే ఫుడ్లో ఖచ్చితంగా మంచి హైజెనిక్ పద్ధతిలో వండుకొని మంచి సేఫ్ వాటర్ యూస్ చేస్తూ వండుకోవడానికి తీసుకుంటే వీళ్ళల్లో వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంకపోతే నెక్స్ట్ వచ్చేసి సన్ ఎక్స్పోజర్. బికాస్ ఈ పేషెంట్స్కి ప్రీ ట్రాన్స్ప్లాంట్ పీరియడ్లో హై ఇంటెన్సిటీ కీమోథెరపీ, రేడియేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది యాజ్ అ పార్ట్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ ప్రోటోకాల్. సో అలాంటి కీమోథెరపీ ఇచ్చినప్పుడు పేషెంట్ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ అవుతుందండి. ఈ పేషెంట్స్ ఎప్పుడైతే ఎక్కువగా సన్కి ఎక్స్పోజర్ అవుతారో వాళ్ళకి ఈ సన్ ఎక్స్పోజర్ వల్ల ఎక్కువ స్కిన్ అసోసియేటెడ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి సన్ స్క్రీన్స్ లైక్ 30% SPF అని ఉంటాయి, 50% SPF అని మార్కెట్లో దొరుకుతాయి. అవి రాసుకొని బయటికి వెళ్ళినప్పుడు అవి యూజ్ చేస్తూ వెళ్తే బెటర్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు వర్క్ జాయిన్ అవ్వచ్చు. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వీళ్ళకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుందండి ఫస్ట్ 3 monthsలో. సో ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్లో అయితే ఖచ్చితంగా ఫస్ట్ 3 months దే హ్యావ్ టు స్టే ఇన్ ఐసోలేషన్, అంటే ఇంట్లోనే ఉండాలి, వర్క్ని రీజాయిన్ అవ్వద్దు. ఇంకా అలో ట్రాన్స్ప్లాంట్లో అయితే మినిమం 3 months. ఇంకా ఆ తర్వాత పేషెంట్కి అసోసియేటెడ్ ఏమన్నా కండిషన్స్ ఉన్నాయా, లేదా GVHD ఉందా, ఇన్ఫెక్షన్స్ ఉందా, వీటి బట్టి మన అడ్వైస్ చేయడం జరుగుతుందండి వాళ్ళు ఎప్పుడు వర్క్కి రీజాయిన్ అవ్వచ్చు అనేసి. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ అండి. మోస్ట్లీ అనుకుంటారు పేషెంట్స్, అరే ట్రాన్స్ప్లాంట్ అయిపోయింది, రెస్టే తీసుకోవాలి అనేది. ఇది ఒక రకమైన అపోహ అండి. ఇట్లా కాదు. పేషెంట్స్ ఖచ్చితంగా యాక్టివ్గా ఉంటే వాళ్ళకి ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంట్ పీరియడ్లో ఏదైతే మసిల్ లాస్ అయ్యిందో, ప్రోటీన్ లాస్ అయ్యిందో, అది మనం ఎంత యాక్టివ్గా వీలైనంత, అంటే మరి ఎక్కువగాని కాదు, మన ఫిజికల్ యాక్టివిటీ ఎంతైతే మనం సపోర్ట్ చేయగలమో అంత యాక్టివ్గా ఉంటే ఎర్లీగా మజిల్ బల్క్ అనేది రీగెయిన్ అవుతుంది అండ్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఎర్లీ రికవరీ ఇన్ ద పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ పీరియడ్. సో ఇది వచ్చేసి ఎక్సర్సైజ్ అండ్ యాక్టివిటీ గురించి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇమ్యునైజేషన్ గురించి. నార్మల్గా మనము చిన్నప్పుడు యాజ్ పర్ నేషనల్ ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్ ప్రకారము వ్యాక్సినేషన్స్ అనేది అన్నీ తీసుకుంటాము. కానీ ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుందో పేషెంట్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది, ఈవెన్ ఈ నార్మల్ వ్యాక్సినేషన్స్ ఇచ్చిన ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. సో మళ్ళీ వీళ్ళకి యాజ్ పర్ ISBMT స్కెడ్యూల్ ప్రకారము ఒక ఇమ్యునైజేషన్ అండ్ ప్రోటోకాల్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి అయితే మోస్ట్లీ 6 నెలల తర్వాత మళ్ళీ మేము వ్యాక్సినేషన్ అనేది రిపీట్ చేసుకుంటాము. అలో ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్లో మోస్ట్లీ 1 year ఆర్ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ వీ విల్ రిపీట్ ది ఆల్ వ్యాక్సినేషన్స్. సో ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల జనరల్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ మిగతావి ఫ్లూ ఇన్ఫెక్షన్స్ నుంచి కానీ కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. సో డెఫినెట్లీ ఇట్ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్. ఇంకా లాస్ట్ వచ్చేసి పర్టికులర్లీ అండి, ఇది అలో ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ గురించి. అలో ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ కోమార్బిడిటీస్ రావచ్చండి పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ పీరియడ్లో. దాంట్లో ముఖ్యంగా చూసేది GVHD అనమాట. GVHD అంటే గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్. సో గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్లో పేషెంట్కి ముఖ్యంగా స్కిన్లో చూసే ర్యాషెస్ కానీ,
గట్ హెల్త్ని అఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకు లూజ్ మోషన్స్ అవ్వడం కానీ, లేకపోతే వామిటింగ్స్ అవ్వడం కానీ, లేకపోతే జాండీస్ ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం లివర్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల. ఈ సైన్స్ని డేంజర్ సిగ్నల్స్గా మేము ఎప్పుడు పేషెంట్స్కి చెప్తూ ఉంటాము. ఇవి ఏమన్నా ఉంటే పేషెంట్ ఈ పీరియడ్లో జనరలీ వి కీప్ ద పేషెంట్ ఇన్ క్లోజ్ ఫాలోఅప్, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఫాలోఅప్ పీరియడ్లో ఇటువంటి సైన్స్ ఏమన్నా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వచ్చి దే హ్యావ్ టు టేక్ ద ట్రీట్మెంట్. సో ఇటువంటి పైన చెప్పిన జాగ్రత్తలు అండ్ ప్రికాషన్స్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేస్తూ, ఈవెన్ కాంప్లికేషన్స్ వచ్చినా ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటూ దాన్ని రికవర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.